హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్స్. ఈరోజు మనం దానగుణం కథ చెప్పుకుందాం. రాజానగరంలో రామభద్రుడు అనే ధనవంతుడు ఉండేవాడు. ఆయనకు ధనంతో పాటు భగవంతుడు దానగుణం కూడా ఇచ్చాడు. ఆయనలో విపరీతమైన జాలిగుణం ఉండేది. ఎదుటివాడు కష్టాల్లో ఉన్నాడంటే చాలు, చేతికి ఎముక లేదన్నట్టు దానం చేసేసేవాడు. అందుచేత క్రమక్రమంగా రామభద్రుడి ఆస్తి కరిగిపోతూ ఉండేది. ఆయన భార్య చంద్రిక కూడా అన్నింట్లోనూ భర్తకు తగినదే. ఇరుగు పొరుగులు ఆమెకు దానం విషయంలో భర్తకును కాస్త కట్టడి చేయమని చెబుతూ ఉండేవారు. పిల్లలు ఎదిగి పెద్దవాళ్ళు అయ్యేసరికి ధనం విషయంలో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించి చెప్పేవారు. కానీ అలాంటి హెచ్చరికలు విన్నప్పుడు చంద్రిక నవ్వి, మేఘాలు ఎలాంటి పక్షపాతం లేకుండా పంటలు పండే చోటనే కాక చిట్టడుగుల్లో కూడా వర్షించడం సృష్టి ధర్మం. కొండల మీద, గుట్టల మీద, అడవుల్లోనూ ఎందుకు వర్షించాలి అనుకుంటే జనులందరికీ ఉపయోగించే నదీ జలాలు ఎలా పుడతాయి? నా భర్త దానగుణం భగవంతుడు ఆయనకిచ్చిన వరం. ఆ దానగుణం వల్ల మాకు అన్యాయం జరగాలని సృష్టికర్త నిర్ణయిస్తే అందుకు మేమేం చేయలేం కదా అనేది. కాలం గడుస్తూ ఉన్నది. రామభద్రుడికి మగపిల్లలు 2, 6-8 ఏళ్ల వయసు వాళ్ళు అయ్యారు. రామభద్రుడు సంస్కృత కావ్యాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశాడని చాలా పేరుపడ్డ వ్యక్తి. ఒకరోజు చంద్రిక రామభద్రుడితో, మీరు అడిగిన వాళ్ళందరికీ లేదనకుండా దాన ధర్మాలు చేస్తున్నారు. అందుకు నేను ఏనాడు అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. వాళ్లకు చదువు సంధ్యలు నేర్పాలి కదా. మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు. నాకు మాత్రం వాళ్లను పట్టంలో చదివించాలని ఉంది. మీరు గొప్ప సంస్కృత పండితులని తెలియని వాళ్ళెవరూ లేరు. పట్నంలోని రాజావారి పాఠశాలలో ఉద్యోగంలో చేరండి. మన ధనం తరిగిన విద్యాదానం జీవితకాలం అంతా చేయవచ్చు. మన పిల్లలకు గొప్పగా ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా బ్రతుకు తెరువుకు పనికి వచ్చేలా మంచి విద్యావంతుల్ని చేద్దాం. ఏమంటారు అని అంది. రామభద్రుడు భార్య మాటల్లోని వాస్తవాన్ని గుర్తించి పట్టణానికి బయలుదేరాడు. మార్గమధ్యలో ఆయనకు బొబ్బర్లంక అనే ఊరు తగిలింది. ఆ సమయంలో ఊరి మధ్య ఉన్న శివాలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ జరుగుతూ ఉంది. గత సంవత్సరం వచ్చిన గాలివాన తాకిడికి ఆ ధ్వజస్తంభం పడిపోయింది. రామభద్రుడు తన పట్నం ప్రయాణం వాయిదా వేసుకుని శివాలయంలోకి వెళ్ళాడు. ఆయనకు ధనవంతుడు, దానశీలి అని పేరు ఉండటం వల్ల అందరికీ ఆయన పట్ల గౌరవ ఆదరాభిమానాలు కలిగాయి. శివాలయానికి వంశపారంపర్య ధర్మకర్త అయిన జమీందారు కూడా అక్కడే ఉన్నారు. రామభద్రుడు తన జమీలోని గ్రామంలోని వాడేనని తెలిసి ఆయన ఆనందం పట్టలేకపోయాడు. ఆ తర్వాత మాటల సందర్భంలో సంస్కృతంలో మంచి పండితుడైన రామభద్రుడు పట్నంలోని తన పాఠశాలలోనే ఉద్యోగం చేయటానికి ఇష్టపడటము ఆయనకు మరింత ఆనందం కలిగించింది. జమీందారు రామభద్రుడితో, మీరు హడావిడిగా ఇప్పుడే పట్నం వెళ్ళవలసినంత అవసరమేం లేదు. మీ వీలు చూసుకుని ఉద్యోగంలో చేరండి అని అన్నాడు. ఆ మాటలకు రామభద్రుడు చాలా సంతోషించి శివుడికి అభిషేకం, పూజలు చేయించి అర్చకులకు ఘనంగా కానుకలిచ్చి తన గ్రామానికి తిరిగి వచ్చాడు. ఆయన భార్య చంద్రికతో జరిగిన సంగతి చెప్పాడు. తమకు భగవంతుడే సాయం చేస్తున్నాడని ఆమె పొంగిపోయింది. అయితే రామభద్రుడికి మాత్రం ఉన్న ఊరు వదిలి పట్నం వెళ్ళాలంటే బెంగ రావటం మొదలైంది. ఎవరేదడిగినా ఇచ్చే తను భార్య ఉద్యోగం చెయ్యమన్న కోరికను కాదనలేకపోతున్నాడు. అందుచేత వ్యాకులమైన మనసుతో సాయంకాల వేళ దగ్గరలో ఉన్న ఏటుగట్టుకు బయలుదేరాడు. ఏటిగట్టు ఒడ్డున రావి చెట్టు కింద గ్రామదేవత ఓడలమ్మ గుడి ఉంది.
ఆ గుడి ముందు పొరుగురు నుంచి వచ్చిన యువకుడొకడు నిలబడి, తల్లి, ఇదేం అపచారం అనుకోకు. నువ్వు రాయివే అయినప్పటికీ నీకొక పేరు తగిలించేసరికి దేవతవై కూర్చున్నావు. చదువుకున్నాను, అయినా నాకేమీ విలువలేదు. ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాను. కానీ మనుషుల బ్రతుకులు సర్వం పోటీ పందాలయ్యాయి. ఎవరో రామభద్రుడట ఈ ఊరు నుంచి పట్నం వచ్చి రాజావారి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరతాడట. దయ ఉంచి ఆయన మనసు మార్చి పట్నం రాకుండా చూడు తల్లి. ఆయనను కలుసుకొని ఈ మాట చెప్పే ముందు మా ఊళ్ళో వాళ్ళందరూ నీకు మొక్కుకోమని చెప్పారు అంటూ నమస్కరించాడు. కొంత దూరంగా ఉండి ఆ యువకుడి మాటలు విన్న రామభద్రుడు అతన్ని సమీపించి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఆ యువకుడి పేరు కూర్మారావు. సంస్కృతాంధ్రాలు బాగా చదివినవాడు. పట్నంలో రాజావారి పాఠశాలలో ఉద్యోగానికి ఎంపిక అవ్వవలసి ఉన్నది. అయితే ఈలోగా ఆ ఉద్యోగం రామభద్రుడనే ఆయనకు ఇస్తానని జమీందారు అన్నారట. అందుచేత కూర్మారావును ఉద్యోగంలో చేర్చుకోవటం సాధ్యపడదని ప్రధానోపాధ్యాయుడు చెప్పాడు. అయితే ఒక 6 నెలల పాటు రామభద్రుడు సెలవు పెట్టి ఉద్యోగంలో చేరకుండా ఉంటే కూర్మారావును తాత్కాలిక పద్ధతి మీద తీసుకొని తిరిగి ఆయన వచ్చినాక కూడా ఉద్యోగంలో కొనసాగేలాగా జమీందారు గారి వద్ద ప్రయత్నం చేయవచ్చని ప్రధాన ఉపాధ్యాయుడు సలహా ఇచ్చాడు. కూర్మారావు చెప్పిందంతా విని రామభద్రుడు జాలిపడి కూర్మారావుకు సహాయం చేయాలి అని అనుకున్నాడు. ఆయన కూర్మారావును వెంటబెట్టుకుని పట్నం వెళ్ళి ప్రధాన ఉపాధ్యాయుడితో తాను 6 నెలల తర్వాత ఉద్యోగంలో చేరదలుచుకున్నానని చెప్పి తనకు రానున్న ఉద్యోగంలో కూర్మారావును ప్రవేశపెట్టాడు. తర్వాత రామభద్రుడు ఇంటికి తిరిగి వచ్చి భార్యకు జరిగిందంతా చెప్పాడు. చంద్రిక మొట్టమొదటిసారిగా తన దాంపత్య జీవితంలో భర్తను తప్పుపడుతూ తనకు మాలిన ధర్మం చేటుకు దారి తీస్తుంది. 6 నెలల కాలంలో అనుకోని ఎన్నో మార్పులు రావచ్చును. అన్నింటికీ భగవంతుడి మీదే భారం అని అనుకోవటం సరికాదని తను ఎంతో బాధపడింది. ఊరి వాళ్ళకు కూడా సంగతి తెలిసింది. 6 నెలలు గడిచాక రామభద్రుడు ఊరు విడిచి పట్నంలో ఉద్యోగం చేసేందుకు వెళ్ళటానికి వాళ్ళు అభ్యంతరం చెప్పారు. రామభద్రుడినే ఒక పాఠశాల ప్రారంభించమని ఒత్తిడి చేశాడు. రామభద్రుడు బాగా ఆలోచించి తన పొలంలోనే ఒకవైపున పాఠశాల కోసం ఒక అందమైన భవనం కట్టించాడు. 2 సహాయకులను కూడా నియమించుకుని పాఠశాలను ప్రారంభించాడు. 1 నెల గడవకుండానే రాజానగరంలో కొత్తగా ప్రారంభమైన పాఠశాల గురించి జమీందారుకి తెలిసింది. ఆయన కోపంతో దివానును పిలిచి దివాన్తో ఈ రామభద్రుడు మంచి పండితుడని దానగుణం కలవాడని విని పట్నంలో మన పాఠశాలలో ఉద్యోగంలో చేరమని చెప్పాను. ఆయన అలా చెయ్యకపోగా మనకు పోటీగా పాఠశాల నడపాలనుకుంటున్నట్టున్నది. వెళ్ళి సంగతి సందర్భాలు తెలుసుకుని రండి అని చెప్పాడు. దివాను వెంటనే బయలుదేరి రాజానగరం వెళ్ళి ముందుగా ఊరి పెద్దల నుంచి పాఠశాల గురించిన వివరాలు సేకరించి తర్వాత పాఠశాలకు వెళ్ళాడు. అక్కడ పాఠశాల భవనానికి జమీందారు గారి పేరుండటం చూసి చాలా సంతోషించాడు. అంటే పాఠశాల జమీందారు గారి పేరు మీదే నడుస్తున్నదన్నమాట. అందుకయ్యే ఖర్చులు అవి రామభద్రుడు తన పొలాల మీద వచ్చే ఆదాయంతో భరిస్తున్నాడు. దివాను రామభద్రుడితో మాట్లాడి అతడు చేస్తున్న విద్యాదానాన్ని మెచ్చుకొని తిరిగి వచ్చి జమీందారుకు విషయం చెప్పాడు. జమీందారు ఎంతో ఆనందం చెంది మన జమీలో రామభద్రుడిలాంటి దానగుణం కలవాడుండటం మన అందరికీ కూడా ఎంతో గర్వకారణం అని ఆయన సొంత భూముల నుంచి 50 ఎకరాల మాగాణిని రామభద్రుడు నడుపుతున్న పాఠశాలకు దానంగా ఇచ్చాడు జమీందారు. అంతేకాకుండా
రామభద్రుడి పిల్లలిద్దరూ తమ దివాణంలోనే ఉంటూ పట్నంలో పై చదువులు పెద్ద చదువులు చదివే అవకాశం కూడా జమీందారు కల్పించాడు. కథ సుఖాంతం. గైస్, ఇప్పుడు మనం పుట్టినరోజు కథ చెప్పుకుందాం. సుజాత సుజాత అంటూ టూత్బ్రష్ మీద పేస్ట్ వేసుకుని బ్రష్ చేసుకుంటూ కేక వేశాడు రామ్మూర్తి. వస్తున్నానండి అంటూ కిచెన్ రూమ్లో నుండి పరుగు పరుగున వచ్చింది రామ్మూర్తి భార్య సుజాత. ఇదిగో, ఇవాళ నేను ఆఫీస్కు త్వరగా వెళ్ళాలి. స్నానానికి బాత్రూంలో వేడినీళ్ళు తొందరగా రెడీ చేయి. ఉదయం మన జలజ పుట్టినరోజు, అందరినీ పిలిచి పార్టీ ఏర్పాటు చేయాలి అని చెప్పి పార్టీకి ఏమేమి ఏర్పాట్లు చేయాలి చెప్పి గబగబా స్నానం టిఫిన్ చేసి హడావుడిగా ఇంట్లో నుండి బయటపడ్డాడు రామ్మూర్తి. ఇంట్లో నుండి బయలుదేరి ఆఫీస్కి వెళ్ళి తన తోటి ఉద్యోగులందరినీ బర్త్డేకి రమ్మని చెప్పాడు. ఆఫీస్ వదలగానే మిత్రులను పరిచయస్తులను ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరినీ బర్త్డేకి రమ్మని చెప్పి సాయంత్రానికల్లా ఇల్లు చేరాడు. రామ్మూర్తి ఇంటికి రాగానే మన అమ్మాయి బర్త్డేకి అందరినీ పిలిచేశారా అని అడిగింది సుజాత. అందరినీ పిలిచానని చెప్పాడు రామ్మూర్తి. వెంటనే సుజాత కొంప ముంచారు, ఇప్పుడేం చేయాలి అంటూ అయోమయంగా తలపట్టు కూర్చుంది. నేను కొంప ముంచడం ఏమిటి, విషయం ఏమిటో చెప్పు అని అడిగాడు అసహనంగా రామ్మూర్తి. మీ మతిమరుపు కాశీకెళ్ళా. మన అమ్మాయి బర్త్డే రేపు కాదు, ఇంకా 15 రోజులుంది. మీరేదో బర్త్డే ఏర్పాట్లు అంటుంటే బర్త్డే రేపే అనుకున్నాను. నేను పొరపాటు పడి స్వీట్స్ అవి చేశాను. మీరేమో అందరినీ ఆహ్వానించారు. 1 గంట క్రితం అనుకోకుండా బర్త్డే విషయంలో పొరపాటు పడ్డాననే విషయం నాకు తట్టింది అని అసలు విషయం కాస్త చల్లగా చెప్పింది సుజాత దిగాలుగా. పిచ్చి మొకమా, కొంప మునిగిందంటే ఇంకా ఏం జరిగిందోనని హడిలిపోయాను. అంత మాత్రానికి ఇంత రాద్ధాంతం చెయ్యాలా? దాని బర్త్డే ఇంకా 15 రోజులుందనే విషయం నాకు మాత్రం తెలియదా ఏంటి అన్నాడు రామ్మూర్తి చిరునవ్వు నవ్వుతూ. మరెందుకు మీరు బర్త్డే రేపే అని చెప్పి కంగారు పెట్టేసి అందరినీ పిలిచారు అని ఆశ్చర్యపడుతూ అడిగింది సుజాత. కిరాణా షాపులో ఒక 400, ఇంటికి ఒక 2 నెలల బాడుగా 200 రూపాయలు, ఒక చోట 50, ఇంకొక చోట 50 రూపాయలు, ఇంకా కొన్ని చిన్న అప్పులున్నాయి. షాపువాడు ఇంటి వానరు అత్యవసరమంటూ ఒక 4 రోజుల్లో డబ్బు తెచ్చేవమని చంపుకు తింటూ నా పీకల మీద కూర్చుంటున్నారు. ఇక వారిని సర్ది చెప్పుకోవటం నా వల్ల కాలేదు. ఎవరు వద్దన్నా అప్పు తెద్దామనుకుంటే నెలాఖరులో ఎవరు అప్పిస్తారు? ఇప్పటికిప్పుడు వాళ్ళ అప్పులు తీర్చుకోవాలంటే ఇంతకంటే మంచి మార్గం ఏముంటుంది? చూస్తూ ఉండు, రేపు సాయంత్రానికి ఈ అప్పులన్నీ హుష్ కాకి అంటూ నవ్వాడు రామ్మూర్తి. ఉదయం రామ్మూర్తి కూతురు జలజ పుట్టినరోజుకు అందరూ హాజరయ్యారు. చాలా ప్రజెంటేషన్స్, కొంత నగదు బర్త్డే కానుకగా వచ్చాయి. ఒక లడ్డు, కాస్త కారపూస, ఒక కప్పు కాఫీ వారందరికీ ఇచ్చాడు. బర్త్డే పార్టీ పూర్తయింది. ఆ రోజు సాయంత్రం ప్రజెంటేషన్స్ అన్నీ ఒక షాపులో రహస్యంగా అమ్మేశాడు. బర్త్డే ఖర్చు 250 రూపాయలు పోను ఓ 1150 రూపాయలు మిగిలింది. ఆ డబ్బుతో పీకల మీద కూర్చున్న అప్పుల వాళ్ళ బారి నుండి బయటపడి బతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నాడు రామ్మూర్తి. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.